సరే, ఈరోజు మనం స్వప్న విద్య గురించి మాట్లాడుకుందాం. కలల వెనుక దాగి ఉన్న ఓ ప్రాచీన శాస్త్రం. ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మానవాళిని వేధిస్తూనే ఉంది. రాత్రి కనిపించే కలలకి అర్థమేంటని. శతాబ్దాలుగా ఈ ప్రాచీన గ్రంథం ఆ కలల భాషను అర్థం చేసుకోవటానికి మార్గదర్శిగా నిలిచింది. స్వప్న విద్య అంటే కలల్ని వర్గీకరించి వాటి అర్థాన్ని వివరించే ఒక ప్రాచీన భారతీయ పద్ధతి. అంటే కళ్ళనేవి కేవలం యాదృచ్ఛికం కాదు, మనసు పంపే రహస్య సంకేతాలన్నమాట. స్వప్నశాస్త్రం ప్రకారం కలలు ముఖ్యంగా 4 రకాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటివి దైవిక కలలు. ఇవి దైవం పంపే సందేశాలని ఖచ్చితంగా నిజమవుతాయని నమ్ముతారు. రెండోవి శుభ స్వప్నాలు. ఇవి రాబోయే మంచికి సూచనలిస్తాయన్నమాట. ఇక అశుభ కలలు. ఇవి రాబోయే కష్టాల గురించి హెచ్చరికలు చేస్తాయి. చివరగా మిశ్రమ కలలు. వీటిలో మంచి చెడు రెండూ కలగలిసి ఉంటాయి. అయితే కల వచ్చే సమయం కూడా ముఖ్యమేనా? స్వప్న విద్యా ప్రకారం చాలా ముఖ్యం. చూడండి, కల ఎంత తెల్లవారుజామునొస్తే దాని ఫలితమంత త్వరగా వస్తుందంటారు. అలాగే కలలో కనిపించే వస్తువులు కూడా ముఖ్యమే. ఒక్కో గుర్తుకీ ఒక్కో అర్థముంటుంది. మరి ఒకవేళ చెడు కల వస్తే ఏం చేయాలి? దానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉంది. ఈ శాస్త్రం ప్రకారం చెడు కలల ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని పరిహారాలున్నాయి. ఉదాహరణకు, ఈ మంత్రం జపించడం ద్వారా చెడు ప్రభావాల నుండి బయటపడొచ్చని నమ్మకం. స్వప్న విద్య మన పూర్వీకులు మనసును ఎలా అర్థం చేసుకున్నారో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. మన జీవితంలోని ఎన్నో రహస్యాలకు అర్థం చెప్పే ఒక ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. మరి మన కలల్లో ఇంకెంత జ్ఞానం దాగి ఉందో కదా! ఇది ఆలోచించాల్సిన విషయమే.